వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తాలూకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న షాపులను తనిఖీలు చేసి రీఫిల్లింగ్ మిషన్ సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారి దేవానాయక్. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ రిలీఫింగ్ ఎలాంటి అనుమతులు లేవని, చట్టరీత్యా నేరమని, జనవాసాలు చేయకూడదని కేసు నమోదు చేస్తామని మరియు వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్ను ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. మన దిలీప్ ఫోటోగ్రాఫర్ దిలీప్ ఇస్తాడు అన్న. ఓకే. ములుగు వాచేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ నేను సంతకం పెట్టను, ఏం చేస్తారు చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధాకరంగా ఉందని, తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరేమన్నారు? మునిగిపోయినా కదా, మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాలు మీటింగ్ ప్లీజ్. అక్కడ చెప్పు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కే పరిస్థితి సిపిఎం గుడిసెవాసులకు లేదని సిపిఎం జిల్లా నాయకులు మందం మల్లేశం అన్నారు. హన్మకొండలోని గ్రేటర్ కార్పొరేషన్ 2వ డివిజన్లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్ ప్రజలు తన వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అసత్య ఆరోపణలు చేస్తున్న మాదాసి అజయ్ భాస్కర్, జనగామ కృష్ణ, కందికొండ రవి మా కాలనీ వాసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయలేదు. భగత్ సింగ్ నగర్ కాలనీలోని గత 12 సంవత్సరాలు అందరూ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారుల నుండి కాలనీ రక్షిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కాంగ్రెస్ శ్రేణులు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేస్తున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు. కాలనీ ప్రజల అభిష్టం సహకారంతో బొడ్రాయి అంబేద్కర్ కమిటీ పోచమ్మ గుడి కట్టుకున్నామని తెలిపారు. మేము కాలనీ వాసుల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం బేస్మెంట్ వరకు నిర్మిస్తే కాంగ్రెస్ శ్రేణులు రూమ్ కట్టడం సరికాదని, వాటర్ ప్లాంట్ ముసుగులో బిజినెస్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెవాసుల జోలుకి వస్తే సహించబోమని అన్నారు. ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా నా మీద అవినీతి చేస్తానని, లేదా ప్లాట్లు ప్రజలను ఇబ్బంది పెట్టి అదనంగా నేను తీసుకున్నానని, ఇక్కడ వాటర్ ప్లాంట్
నిర్మాణం చేస్తా అంటే నేను అడ్డుకుంటున్నాను, ఇట్లా అనేక రూపాల్లో ఆరోపణ చేస్తాను. ఈ ఆరోపణలు కొత్త ఏం కాదు నాకు. ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర నాది. ఈ 10 సంవత్సరాల కాలంలో అజయ్ అంటోడు ఎక్కడున్నాడు, కుమార్ అంటోడు ఎక్కడున్నాడు, భాస్కర్ అంటోడు ఎక్కడున్నాడు, కందికొండ రవి అంటోడు ఎక్కడున్నాడు, కృష్ణ అంటోడు ఎక్కడున్నాడు? ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తాను? మా గుడిసెవాసులను వాళ్ళని చేరదీసి వాళ్ళకి తాగబోయించి ఇక్కడ ప్రజలు పనిలో వేస్తున్న క్రమంలో పోచమ్మ గుడి కాడ అడ్డా వేసి వచ్చిపోయే వాళ్ళను బనాయించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగా మీరందరూ కాలనీ ప్రజలందరూ వినాలని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మా గుడిసెవాసులందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తానంటే సహకరించిన దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ ఈ 12 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నుండి అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. పొరపాటు కావచ్చు, దానికి ఎందుకు? అభివృద్ధి జరగాలి, పేదలకు పట్టాలు ఇస్తా అన్నారు ఆ రోజున ఎమ్మెల్యే గారు. అభివృద్ధి చేస్తానంటే పోయినాం, అది ఆచరణలో సాధ్యం కాలే. కాబట్టి నా మాతృ సంస్థ ఏదైతుందో మేము గుడిసెవాసులు అందరం నాతో పాటుగా సిపిఎం పార్టీకి వెళ్ళినాం. సిపిఎం పార్టీ పోయిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా నా పైన మాదర్శి అజయ్ అంటే ఆయన, భాస్కర్ అంటే ఆయన, కుమార్ అంటే ఆయన ఇదే ఆఫీసులో దాడి చేసిండ్రు. ఇక్కడ ప్రజలందరూ గుడిసెవాసులు అందరూ తెలుసు. వీళ్ళ మీద దాదాపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. మరి ఎవరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు? ఎవరు మహిళల పట్ల భయభ్రాంతికి గురి చేస్తున్నారు? వాటర్ ప్లాంట్ సంబంధించింది మేము పేద ప్రజలందరం స్వచ్ఛంద సంస్థకు ఆశ్రమించి మాకు నీళ్లు కావాలని మేమందరం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 రూమ్ల మందం మీరు కట్టుకుంటే మేము ఇస్తామని, శాంక్షన్ చేస్తామని బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చెప్తే మేము పేదోళ్ళందరం ఇంటికి ఇంత చందా వసూలు చేసుకొని 2 రూమ్లు బెడ్ పోసుకున్నాం. 55,000 రూపాయలు స్వచ్ఛంద సంస్థకు కడతాం. మరి 10 మందికి ఇన్ని సంవత్సరాల కాంచి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఏ రోజు సహకరించని జంగం కృష్ణ కానీ, కందికొండ రవి కానీ, సోని కానీ, కాంత కానీ ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజు రాలే అభివృద్ధిలో భాగంగా. మరి పోచమ్మ గుడి పెట్టుకున్నాం, దానికో 12,50,000 అయినాయి. బొడ్రాయి పెట్టుకున్నాం, 13,50,000 అయినాయి. అంబేద్కర్ కమిటీ హాలు కట్టుకున్నాం, దానికి 7,50,000 అయినాయి. మరి 1 రూపాయి అయ్యని వాళ్ళు హఠాత్తుగా మా గుడిసెవాసుల మీద ప్రేమ ఉన్నట్టుగా 2 రూములు గోడలు లేపినంత మాత్రాన మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటా అంటే మందమలేశం. జనిహామ మండలం యశ్వంతపూర్ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలకు కుట్టి మిషన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కుట్టు మిషన్ల పంపిణీలతో పాటు మీకు ఉపాధి కల్పించే విధంగా తోడ్పడతామని, మహిళలు రాజకీయాల్లోకి కూడా ఎదగాలని కోరారు. చంద్రగూడెం, సిరిపురం, కళ్యాం, మాణిక్యాపురం, కాబట్టి ఆ హాల్ సైడ్ లేకుండా అందరూ
కూడా ఈ హాల్ కంటే మీటింగ్ హాల్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్నట్టు 45 రోజుల ట్రైనింగ్ తీసుకొని దాదాపుగా 6 నెలలు పూర్తి అవుతున్న సందర్భంలో మభ్యపెట్టి విషయం ఇచ్చి ఓట్లు తెచ్చుకోవడానికి నేను ట్రైనింగ్ ఇవ్వలే, ఓట్ల కోసం రాజకీయాల కోసం నేను ట్రైనింగ్ ఇవ్వలే. దీనికి ఆదర్శం మా దయాన్న డైరెక్షన్లోనే ఇప్పుడు నాకు పుట్టు విషయంలో ఇచ్చి నీ ఫౌండేషన్ ద్వారా మహిళల గురించి చేసుకున్నాను జీతం అంటే దాని సందర్భంగా చేసుకున్న తప్ప ఇక్కడ ఎమ్మెల్యే అయినాను, ఇంకో ఎంపీ గెలిపించుకున్నాను, ఒక జడ్పీటీసీ ఓడగొట్టడానికి ఇంకెవరి కోసం నేను చేయలే. మహిళలకు పుట్టు విషయం ఇచ్చి వాళ్ళను ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి నా వంతు సాయంగా చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి రావాలి. మరి నా దానికోసం మా అక్క చెల్లెలు బాగుండాలన్న ఉద్దేశంతో రాజకీయాల కోసం చేయాలి. మీ బాగు మీ ఇంట్లో మీ యొక్క నాన్న పైన మీ యొక్క భర్త పైన ఆధారపడకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీరు మంచిగా ఉపాధి కల్పించుకొని మీరు ముందుకు నడవడం కోసం మీ ఆత్మస్థైర్యం ధైర్యం పెరగడం కోసం మీ సొంతగా మేము మా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో చేయడం కోసం ఈ ట్రైనింగ్ కి ఒక ఫౌండేషన్ దాకా ట్రైనింగ్ ఇచ్చాం. 1000 మందికి ఒక మండలంలో 1000 మందికి ఇస్తున్నాం. ఇది ఎవరి కోసం తీసుకున్నది కాదు. నేను 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్నగారు నాకు సలహా ఇవ్వడం వల్ల అన్ని మండలాల్లో తెప్పించినట్టుగా లింగాల గణపూర్ మండలంలో ఎందుకు లింగాల గణపూర్ మండలంలో సెలెక్ట్ చేసుకున్న ఒక వ్యక్తి కోసం ఒకరి కోసం సెలెక్ట్ చేసుకోలేదు. మీ లింగాల గణపూర్లో మన జీవికల్ టెంపుల్ వచ్చినప్పుడు ఆ మాట్లాడే ఉన్నది నేను తెలియదు కాబట్టి ఈ మండలంలో జీవికల్ టెంపుల్ డెవలప్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మా మహిళలు కూడా నా ఫౌండేషన్ దాకా చేస్తానని చెప్పి మీరు నా ద్వారా తీసుకొచ్చి చెప్పినా అనుకునే విధంగా 1000 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చినాం. దాని ప్రకారంగా ఈ రోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా పుట్టు మిషన్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పుట్టు మిషన్ ఇచ్చిన కార్యక్రమం అయిపోయింది, నా పని అయిపోయిందా? మళ్ళీ మీకు పుట్టు మిషన్లకు మీకు పని కల్పించే విధంగా చేసే బాధ్యత కూడా నాది. మీకు మీ పుట్టు మిషన్ కంపెనీలో మీరు నేర్చుకున్న కంపెనీ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మీకు నెలకు 10 నుంచి 20,000 సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత కూడా నాది. తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా చేసే పని ఏదైనా కూడా అది పూర్తిగా మీ లక్ష్యం నెరవేరే దాకా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి దయచేసి మీరు తీసుకెళ్ళి మీ ఆ స్టోర్ రూమ్ లో ఎవరికి పడేసం లేకపోతే సగం పైసలు ఆవేశంలో అట్లాంటి కార్యక్రమాలు చేయకండి. ఇది ఒక మంచి కార్యక్రమం నేర్చుకున్నారు. చాలా మంది కూడా కొందరు ఏం చేస్తారంటే వచ్చింది తీసుకున్నాం లేదా బాగా వచ్చినప్పుడు కుటుంబం కాదు. మీరు సీరియస్ గానే తీసుకొని నేర్చుకున్న పనికి ఈ విధంగా ఉంటుంది. ఏదైతే నేర్పించిన సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు 1,50,000 పుట్టు మిషన్ల కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళ చాలా మంది టీచర్లు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. మీకు నెలకి 20,000 నుంచి మీకు టీచర్ని తీసుకుపోయి మీలాంటి తయారు చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మీకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ విధంగా చేసే అది ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో లింగాల మహిళలకు ఇంకా కొన్ని మహిళలు చాలా కోరుతున్నారు. తప్పకుండా ఆలోచన చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లింగాల గణపూర్లో మహిళలతో పాటు యువతకి బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుట్టు ఇచ్చిందంటూ హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో గాడిద గుట్టు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లికి స్వాగతం పలికిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు.
శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-2025 వార్షిక సంవత్సరం బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రజెంటేషన్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి తుకారం భట్తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి స్టోర్ రూమ్ పరిశీలించి రికార్డులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్రిటికల్ గా ఉన్న కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి తప్ప ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని సూచించారు. ఆసుపత్రి వైద్యుడు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని రోగులకు సూచించగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు? 7 months to 9 months to మంత్రాలయంలో 3 months to 4 months 5 months to ఆసిఫాబాద్. బట్ ఎందుకు తీసుకోలేదు? తీసుకెళ్ళలేదు సార్, కానీ అక్కడ సీఎం ఉన్నారు. ఓకే, డాక్టర్ ఉండేనా? ఏ డాక్టర్ ఉండే? పేరెంట్ మంచిగా తీసుకెళ్ళారు. ఎప్పుడు 7th మంత్? లక్ష్మి ఇదన్నీ మంచిగా తీసుకెళ్ళారు. జీజీఎస్ ఇక్కడ చెయ్యమంటారు సార్. 7 months వచ్చి కదా మంచిగా. ఓకే, అంటే ఇక్కడ నుంచి సెంటర్లో ఉంది ఇక్కడ, ఇది కూడా అంత దూరమే, సేమ్ డిస్టెన్స్. ఓకే, రెండింటిలో అట్లీస్ట్ మీరు తీసుకోవాలంటున్నాం. వాళ్ళు ప్రైవేట్లో డబ్బు ఇచ్చి పోవాలంటే అది ఎందుకు పోవాలి? డబ్బు ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర ఫ్రీ ఉంది, మంచిర్యాలలో ఉంది, లేకపోతే ఇక్కడ కూడా ఉంది, రెండిట్లో ఉంది. వాళ్ళు డబ్బు ఇచ్చి ఒక స్కానింగ్ పోవాలంటే ఎందుకు భారం? బండి నుంచి ఏ బండి నుంచి తీసుకున్నారు? कुठल्या गाडीत मंचिर्याला गेला? कसं गेलेला? कशातून? गाडी, बस नाही? అదే చెప్తున్నా. మీరు ఏమైనా చెప్పండి అండి. డాక్టర్ చూసుకోవాలి. యూఆర్ నాట్ సీయింగ్. మీరు అన్ని అజంప్షన్ చేస్తారు. నేను అక్కడ కూర్చొని నేను కూడా అజంప్షన్ చేసుకోవాలి. అన్ని మీరు ఇదే రకంగా తీసుకెళ్తున్నారు, అన్ని గవర్నమెంట్ లోనే అవుతుంది. బట్ అజంప్షన్ ఇస్ నాట్ దేర్. అడగండి, పేషెంట్స్ అడగండి. వై దే షుడ్ విత్డ్రా లేదా? మీరు ఏం చేస్తున్నారు? తీసుకోవడానికి కేసెస్ అన్నీ వచ్చాయి. టైఫాయిడ్, డైరియా చూపించండి. ఈరోజు నేను రాస్తారా? ఓకే, ఏం చెక్ చేస్తున్నారు? ఓకే, సో హెచ్పీ ఇప్పుడు 9.5 ఉంది అంటున్నారా? సరే, లాస్ట్ టైం ఏమి ఇచ్చారు? ఇంజెక్షన్స్ ఇస్తున్నారా? 9 ఇంజెక్షన్స్ కూడా వస్తాయి. 9.5 సరిలో సో మీరు అప్పుడు ఇస్తున్నారా? అక్కడ అట్లీస్ట్ మీకు 11లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇంకొక పిహెచ్సిలో గ్లూకోజ్ కూడా అదర్ పిహెచ్సి డాక్టర్ ఇస్ అట్ 11 ఉంటే కూడా ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఓకే, అక్కడ ఐవి ఫ్లూయిడ్స్
డైరియా డీసెంట్రీ ఉన్న మెడిసిన్స్ డెంగ్యూ టెస్ట్ కిట్స్ ల్యాబ్లో వాళ్ళకి ఉన్నాయి సార్. మలేరియా కిట్స్. మలేరియా కిట్స్ ఉన్నాయి సార్. బట్ మీరు టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటళ్లు నడుపుతున్నారు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదించడంలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకటమ్మ దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరులుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో పరిశీలించి తన ఫుడ్ సేఫ్టీ అధికారిని హోటల్ ఏవి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడు బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ను ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించి దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటానని ఇక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి యజమానికి మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి యజమాని సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగగా వాళ్ళు నకిలీ అని అధికారులు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గాదేవి సహకరించి బుక్కూరు దేవ ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగ రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసు ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవిప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్ లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం. తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటే కానీ మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనము 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అదే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేదా ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమీడియట్ గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్ లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను
ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్ మాకు సమాచారం ఇచ్చండి, దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. డిస్ప్లే చేయగలరు, తర్వాత మీరు చేసుకోండి. ఇప్పుడు మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.